సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద చాలా మంది రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అవును. మరి అసలు మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది ఏమనుకుంటున్నారంటే అది వేరు ఇది వేరు అనుకుంటున్నారు, కానీ అది తప్పు అలా అనుకోవడము. సనాతన ధర్మం అనేదే హిందూ ధర్మం. హిందువుల గురించి ఈ సనాతన ధర్మం ఏంటి అని చెప్పేసి చాలా మందికి తెలియాలి. మీరేమో సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి ఇంత గొప్పగా చెప్తుంటే అవును. కొంతమంది యాక్టర్సే కావచ్చు, వేరే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే అసలు హిందూ ధర్మమే లేదు, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతుంటాడు. ఏకంగా మన రామ్ గోపాల్ వర్మ అయితే అసలు హిందూ దేవుళ్ళు అంటే నాకు నచ్చదు అనేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం చూసాం. నీచకమైన వాడు. కానీ నిజంగా నేను ఇట్లా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. నాకు ఎవరైనా సరే దేవుడు గురించి ఎవరన్నా మాట్లాడితే నా ముందు మాట్లాడితే మాత్రము అస్సలు పడను. ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అశురెడ్డి అసలు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తుంది అంటే చూసా. అసలు ఆ ఇంటర్వ్యూ అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుండే రామ్ గోపాల్ వర్మ అనేసి కూడా చాలా మంది ఫైర్ అయ్యారు. అవును. మరి వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. అసలు అటువంటి ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం ఏంటి అంటే వీళ్ళు ఫేమస్ కావడం కోసం ఎటువంటి విషయాలకైనా బరి తెగిస్తారు. ఫేమస్ అవ్వాలంటే బరి తెగించాల్సిన అవసరం లేదు, నీచానికి దిగజారాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఇట్లా విసిరేస్తే వాళ్ళు దేనికైనా దిగజారిపోతారు. ఏదైనా సరే బరి తెగించి వీడియోలు పెట్టడం కానీ, మాట్లాడడం కానీ, గలీజ్గా మాట్లాడడం కానీ, నీచంగా ప్రవర్తించడం కానీ ఒకళ్ళతో వాళ్ళు చేస్తారు. అని వీళ్ళు ఆడపిల్లలు ఇలా తిరగండి, నేనే ఉన్నాను, మీకేం తక్కువ, మీరు వేసుకుని తిరగండి అనే విధంగా ఈ మహాతల్లి మాట్లాడుతుంది అనసూయ గారు. సపోజ్ నేను ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి నేను తిడతాను. ఎందుకంటే ఒక అబ్బాయి జీవితం నాశనం చేయడానికి నువ్వు చనివిస్తేనే అబ్బాయి నీ వెంట వస్తాడు. నువ్వు మాట్లాడకుంటే రాడు. ఎందుకు వస్తాడు? ఇప్పుడు రోడ్డు మీద పోయేటప్పుడు నన్ను వెల్కమ్ చెప్పండి చూద్దాం, అక్కడే వేసేస్తామండి. మగవాళ్ళ కంటే కామం అనేది ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుందని చెప్పేసి బ్రహ్మం గారు చెప్పారు. అదే జరుగుతుంది.